రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమాతో వెలుగులోకి వచ్చిన జానీ మాస్టర్ టాలీవుడ్లోని టాప్ హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ కొరియోగ్రాఫర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గత కొంతకాలంగా పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశాడు. అయితే జానీ మాస్టర్పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన అతన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీపై చర్యలకి సిద్ధమైంది. ఆయేషా అనే క్లాసికల్ డాన్సర్ను పెళ్లి చేసుకున్న జానీకి 2 పిల్లలున్నారు. జానీ మాస్టర్ రియాలిటీ డాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 2009లో నితిన్ ప్రియమణి జంటగా నటించిన ద్రోణ చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ 2012లో 'రచ్చ' సినిమాతో రామ్ చరణ్కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకి కొరియోగ్రాఫ్ చేశారు. తెలుగులో చేస్తూనే 2014లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన 'జై హూ' చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత తమిళ సినిమాలకి కూడా జానీ మాస్టర్ పనిచేశారు. విభిన్నమైన స్టెప్పులతో జానీ మాస్టర్ అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా అతని డాన్స్ మూవ్స్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ని క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ 'జిగేలు రాణి', 'మారీ 2' నుంచి సాయి పల్లవి, ధనుష్ నటించిన ఫేమస్ 'రౌడీ బేబీ', అల్లు అర్జున్ 'అలవైకుంఠపురం' సినిమాలో 'బుట్టబొమ్మ', సల్మాన్ 'రాధే' నుంచి 'సీతామార్' వరకు జానీ మాస్టర్ తన వర్క్ ని చూపించాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా, సింపుల్ గా అనుసరించేలా జానీ మాస్టర్ స్టెప్స్ ఉంటాయి. 'ది రైస్ బీస్ట్', 'వారసుడు', 'జైలర్', 'తేరీ బాతోं में ఐసా', 'ఉల్జా జియా', 'స్త్రీ 2' వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ధనుష్, రాశి ఖన్నా నటించిన 'మేఘం కరుత' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ జాతీయ అవార్డుని అందుకున్నారు. జానీ అతనితో కలిసి పనిచేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సోమవారం కేసు నమోదైంది. అవుట్డోర్ షూటింగ్ల సమయంలో తనపై లైంగిక దాడి చేశారని, ఇంట్లో కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె నివాసం ఉన్నందున అక్కడికి ఈ కేసుని బదిలీ చేశారు. ఆమెపై జానీ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్. రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమాతో వెలుగులోకి వచ్చిన జానీ మాస్టర్ టాలీవుడ్లోని టాప్ హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ కొరియోగ్రాఫర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గత కొంతకాలంగా పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశాడు. అయితే జానీ మాస్టర్పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన అతన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీపై చర్యలకి సిద్ధమైంది. ఆయేషా అనే క్లాసికల్ డాన్సర్ను పెళ్లి చేసుకున్న జానీకి 2 పిల్లలున్నారు. జానీ మాస్టర్ రియాలిటీ డాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 2009లో నితిన్ ప్రియమణి జంటగా నటించిన ద్రోణ చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ 2012లో 'రచ్చ' సినిమాతో రామ్ చరణ్కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకి కొరియోగ్రాఫ్ చేశారు. తెలుగులో చేస్తూనే 2014లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన 'జై హూ' చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత తమిళ సినిమాలకి కూడా జానీ మాస్టర్ పనిచేశారు. విభిన్నమైన స్టెప్పులతో జానీ మాస్టర్ అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా అతని డాన్స్ మూవ్స్
ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ని క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ జిగేలు రాణి, మారీ 2 నుంచి సాయి పల్లవి, ధనుష్ నటించిన ఫేమస్ రౌడీ బేబీ, అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ, సల్మాన్ రాధే నుంచి సీతామార్ వరకు జానీ మాస్టర్ తన వర్క్ ని చూపించాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా సింపుల్ గా అనుసరించేలా జానీ మాస్టర్ స్టెప్స్ ఉంటాయి. ది రైస్ బీస్ట్, వారసుడు, జైలర్, తేరీ బాతోं में ఐసా, ఉల్జా జియా, స్త్రీ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ధనుష్, రాశి ఖన్నా నటించిన మేఘం కరుత చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ జాతీయ అవార్డుని అందుకున్నారు. జానీ అతనితో కలిసి పనిచేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సోమవారం కేసు నమోదైంది. అవుట్డోర్ షూటింగ్ల సమయంలో తనపై లైంగిక దాడి చేశారని, ఇంట్లో కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె నివాసం ఉన్నందున అక్కడికి ఈ కేసుని బదిలీ చేశారు. ఆమెపై జానీ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్.